మన అవసరాలు నిమిత్తమై దేవునికి మొరపెడతాం, దేవుడిని అడగటం తప్పులేదు. కానీ సువార్త అనేది కేవలం నేను ఈ మధ్య కాలంలో ఒక దైవజనుడిని అడిగా. అసలు దేవుని ఆత్మ మన మీదకి వచ్చింది అంటే కారణం ఏంటి? పరిశుద్ధ ఆత్మను మనం పొందుకుంటానికి కారణం ఏంటి పాస్టర్ గారు అని అడిగా. ఒక మంచి దైవజనుడిని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా చాలా సింపుల్, పర్లేదు, నీకు తెలియదేం కాదు, మళ్ళీ నన్ను కొత్తగా అడుగుతున్నావు అని అన్నాడు. పర్లేదు, నాకు తెలుసు, కానీ మీరేం చెప్తారో కూడా తెలుసుకోవాలిగా పాస్టర్ గారు అని అడిగితే ఆయన అన్నాడు, పరిశుద్ధ ఆత్మను నువ్వు పొందుకున్నావు అని అంటానికి కారణం ఏంటంటే, నువ్వు రోజుకు ఒక మనిషికన్నా సువార్త చేస్తావు. మా మందిరానికి రామ్మా, యేసుప్రభుని నమ్మకమ్మా, బాప్తిసం తీసుకోమ్మా, నీ కుటుంబం బాగుంటుందమ్మా, నీ బిడ్డలు బాగుంటారమ్మా, పరలోకం వెళ్తారమ్మా, ఇలాంటి 4 మాటలు చెప్పేవాళ్ళు దేవుని ఆత్మని పొందుకున్నవారు, దేవుని పని చేసేవారు, దేవుని పనివారు అనమాట. వీళ్ళు ఎలాంటి వారంటే దేవుని పనివాళ్ళు, దేవుని పని చేసేవారు, దేవుని పని చేయటానికి తెగించి ముందుకొచ్చిన వారు, అట్లా అనమాట. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నేను త్వరగా ముగించేస్తాను, మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభు అని పాటలు పాడుతున్నాము, యేసు ప్రభు అని మందిరానికి వెళ్తున్న వాళ్ళేమో మనమేమో దీవించబడలేదు, కానీ ఆయన నమ్మని వారు మాత్రం మంచి బిల్డింగ్లు కట్టుకున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకున్నారు అని అనుకుంటాం. కానీ నిజంగా ఆయన ధనం నీకు ఇవ్వలేదని అంటే నిన్ను పరలోకం